మాటలు రావట్లేవు. ఎందుకంటే నాకు ఇంకా అది గుర్తుంది, చిన్న నల్గొండ లాంటి ప్రాంతం నుంచి చిన్న ఎర్ర బస్ ఎక్కేసి వచ్చి అప్పుడు వీళ్ళంతా దశరథ్ గారు, గోపి గారు వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. సో నాలాంటి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన నాలాంటి పిల్లోని కూడా వాళ్ళు చేతకి మీద ఎక్కించుకొని అలా అన్ని ఆఫీసులు తిప్పుతూ మంచి మంచి సినిమాలకు పరిచయం చేసేవారు. ఆ పునాదుల నుంచి నేను ఆ రోజుల్లోనే స్టైల్ సినిమాలో మెరుపై సాగర, డాన్ సినిమాలో నాగార్జున గారికి, శంభో శివశంభో రవితేజ గారు అంటే మంచి రచ్చలో రామ్ చరణ్ గారికి డిల్లక్ లాంటి అలాంటి పాటలు చేయగలిగానంటే వీళ్ళందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఎంకరేజ్ చేసిందే. ఈరోజు నేను ఏం సాధించినా, నాకు ఏం పాటలు వచ్చినా, ఏం ప్రైవేట్ సాంగ్లు హిట్ అయినా కూడా నాకు ఆ రోజు నాకు ఆ సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఘనమైన పునాది నుంచి నేను చేసినవన్నీ. సో థ్యాంక్ యూ సార్, గోపి గారు, మీకు అందరికీ. ఈ సినిమా గురించి ఇప్పుడు తక్కువ టైంలో నేను ఏం మాట్లాడాలన్నా ధనరాజ్ గురించి మాట్లాడాలి. ధనరాజు నా స్టూడియోలోనే నాతోనే నా ఛానల్లోనే ఒక పాట చేశాడు. సో సొంత తమ్ముడులాగా నాకు మేము ఇద్దరు ఉండేవాళ్ళం. ఒకరోజు సడన్గా వచ్చి అన్న నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా అనగానే, ఇప్పుడు ఎదుగుతున్న దశలో నేను ప్రతి సినిమాని లెక్కలేసుకొని ఈ సినిమా చేస్తే నాకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ బడ్జెట్ ఎంతవరకు ఉందని చూస్తున్నాను. కానీ ఈ లెక్కలు వచ్చినప్పుడు మాత్రం నేను ఓన్లీ ఇది ధనరాజ్ సినిమా, ధనరాజ్ కోసం చేసేయాల్సిందే అని చెప్పి చేశాను. అలాగే గరుడవే గంజి గారు కూడా నాకు చాలా ఆత్మీయులు, మీ ఇద్దరం కలిసి చాలా సినిమాలు పనిచేసాం. సో ఇద్దరు నా ఆత్మీయులు అయ్యారు కాబట్టి నేను వెంటనే ఏమి కథ వినలేదు, ఏమీ లేదు, నేను ఒప్పేసుకున్నాను. నాకు ధనరాజ్ మీద నమ్మకం. ఎందుకంటే అతను మీరు ఒకే ఒక పాయింట్ ధనరాజ్ గురించి చెప్తాం, మీరు వినండి. మనం గెలిచిన తర్వాత కూడా మన ఊర్లో మనల్ని లెక్క చేయరు ఎవరిని. అలాంటిది ఇంకేం గెలవకుండా తన మొదటి సినిమాకి ఆయన ఊర్లో షూటింగ్ చేస్తే ఊరు మొత్తం సహకరించిందంటే ఆయన ఎంత గొప్పోడై ఉంటాడు. ఆ ఊర్లో వీళ్ళకి ఎంత మంచి పేరు ఉంటుంది, వీళ్ళ నాయనకి ఎంత మంచి పేరు ఉంటుంది. అలాగే మొదటి సినిమా పెద్ద స్టార్ కాస్ట్ ఏం లేదు, ఒక ఈవెంట్ చేస్తున్నామంటే ఇంతమంది అతిరథ మహారథులందరూ ఇక్కడికి వచ్చారంటే ఈయన ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. సో అదే మంచి పేరు రేపు సినిమా ద్వారా కూడా తెచ్చుకుంటాడు. మీ అందరు ఆశీస్సులు ఆ ఊర్లో ఎలా సహకరించారో, ఇండస్ట్రీలో ఎలా సహకరించారో, ఆడియన్స్ కూడా రేపు సహకరిస్తే, మీడియా వాళ్ళు సహకరిస్తే మా ధనరాజ్ మంచి డైరెక్టర్గా నిలబడతాడు. అద్భుతమైన కథలు ఈయన దగ్గర ఉన్నాయి, చెప్తాడు. ఇంకా హ్యాపీ ఏంటంటే నేను హీరో కోసం వాళ్ళు చూస్తున్నప్పుడు నేను అభిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే హీరోలను పెట్టుకునే అంత సీన్ ఏముండదు. నేను పెద్ద ఏం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా అవ్వలేదు. కానీ నేను చెప్పాను జస్ట్ అంతే, తను బాగుంటాడేమో చూడు అభి అని చెప్తే అతని పోరాటం కూడా నాకు తెలుసు. 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు మా అభి. సో మంచి హీరో అవ్వాల్సిన మనిషి, మంచి ఫిజిక్ ఉంది, మంచి యాక్టింగ్ ఉంది. ఇతనికి ఏదో ఒకటి మనం హెల్ప్ చేద్దామని చాలామంది చెప్తూ ఉంటాను నేను. వీళ్ళు ధనరాజ్ కానీ, మన అంజి గారు కానీ, అశోక్ అన్న కానీ వీళ్ళు నా మాట గౌరవించి మన హీరోని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడం కాదు నాకు, నెక్స్ట్ నన్ను మీ ఇంట్లో కలిపేసుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, మీరు డైరెక్టర్, నటుడు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ని కూడా పెట్టేసుకుంటే మొన్న నేను ఆమె ఇక్కడే ఉన్నాము, వెంకటరామ తాలూకా ఇదే ఉన్నాం. నెక్స్ట్ అర్జునుడి గీతోపదేశం అని ఒక సినిమా మళ్ళీ మేము ఇద్దరమే చేసాము. సో దివిజ ఉన్న సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఉంటున్నాను కాబట్టి నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. మన ఇద్దరం కలిసి రేపు సినిమా చేసేయచ్చు. థ్యాంక్ యూ. నా గురించి దేవి ప్రసాద్ గారు కానీ, ప్రభాకర్ గారు, గోపి గారు అంటే ఎప్పుడు నా ఫస్ట్ నుంచి నాకు ఒక మెంటర్ లాగా ఉన్నారు. ఒక మీడియాలో అంటే చాలామంది నేను ఒక పాట చేస్తే మిలియన్ల కొద్దీ నాకు కామెంట్లు వస్తాయి, వ్యూస్ వస్తాయి సార్ ప్రైవేట్ సాంగ్ల ద్వారా. సినిమా వాళ్ళు ఎందుకు నా గురించి ఒక్కరన్నా మాట్లాడరు అని ఒక బాధ ఉండేది ఎప్పుడు. కానీ ఒకరోజు మీరు ఫేస్బుక్లో నా గురించి, బీమ్స్ గురించి ఒక పెద్ద పోస్ట్ రాశారు. ఆ రోజు ఎంత ఆనందపడ్డానంటే, అరే ఎవర్రా నా సినిమా వాళ్ళ ఆశీర్వాదం, నా సినిమా వాళ్ళ ప్రేమ లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చానంటే మీ ఒక్కరి పోస్టులో నేను సినిమా వాళ్ళందరినీ చూసేసా. అలాగే ఈరోజు ప్రభాకర్ గారు అంత గొప్పగా అంటే ఆయన పాటలన్నీ నాకు ప్రతి పాట ఎక్కేస్తుందని చెప్పడం అంటే ఒక్కోసారి భయం అవుతుంటుంది సార్ మాకు కూడా. అంటే ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు హీరో అవుతారు, ఎవరో ఒకరు స్టార్లు అవుతుంటాము. నా శుక్రవారాలు అయితే చాలా పోయినాయి 10-15 ఏళ్ళ నుంచి. ఏ శుక్రవారం అరే ఈ సినిమా మనకు వర్కౌట్ అవుతుందని అనుకుంటే, కానీ ఎన్ని శుక్రవారాలు ఫెయిల్ అయినా, ఎన్ని సినిమాలు ఉన్నా నేను ఇక్కడ దాకా నిలబడగలిగానంటే ఇలాంటి నా హిట్లతో, సక్సెస్లతో సంబంధం లేకుండా నాకు సినిమాలు ఇస్తున్న అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. కానీ అతి త్వరలో నా శుక్రవారాలు రాబోతున్నాయి. అతి త్వరలో నేను కలలుగన్న స్టార్డమ్ నాకు రాబోతుంది నాకు కనిపిస్తుంది నా విజన్. దాని అంతటికీ మీడియా వాళ్ళు మీరందరూ కూడా నన్ను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ, ఎప్పుడు మంచి నా గురించి రాస్తూ, నా గురించి మంచిగా మాట్లాడుతూ మీరందరూ ఆశీర్వదించారు. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా మా ధనరాజ్ కోసం పెద్ద హిట్ అవ్వాలి, మా అభి కోసం హిట్ అవ్వాలి, మా దివిజయ్ కోసం హిట్ అవ్వాలి, మా ప్రొడ్యూసర్స్ కోసం హిట్ అవ్వాలి, గరుడవే గంజి గారి కోసం, నా కోసం కూడా హిట్ అవ్వాలి.
మీరందరూ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ గురించి చెప్పలేదు. ఈ సినిమాలో జానకిట్రా ఈయన ఉత్తరాంధ్రలో రేలా రేలా అనే ప్రోగ్రాం ద్వారా మాటికలో వచ్చిన సింగర్ అండి. ఒక పెద్ద సాంగ్, ఒక హిట్ సాంగ్ వచ్చినప్పుడు మనం ఎవరైనా ఒక పెద్ద సింగర్ కావాలని కోరుకుంటాం. ఇక మాకు కూడా అలాంటి డిస్కషన్లు వచ్చాయి. కానీ నన్ను ఎవరు గుర్తిస్తలేరని బాధపడే నేను ప్రతిభ ఉన్న దగ్గర నేను గుర్తించకపోతే ఎలా అని చెప్పి ఇందాక మీరందరు ఇష్టపడుతున్న ఎల్లెళ్ళిపోతున్న పాట ఈయనతో పాడించాను నేను. ఆ పాట పాడిన సింగర్ ఈయన. నేను కైలాష్ ఖేర్ని అడిగినా ఇచ్చేస్తారు, వీళ్ళు శంకర్ మహాదేవర్ గారిని అడిగినా ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్పారు కూడా. కానీ వద్దు, ఆ పిల్లోడు వాయిస్లో మనకు ఆ ఫీల్ వస్తున్నప్పుడు ఆయనకు పేరు లేదని, ఆయన కొత్తోడని మనం ఎందుకు ఆయన వాయిస్ ఉంచకూడదని చెప్పి ఉంచాను. నిజంగా జానకి అద్భుతంగా పాడాడు. జానకి అద్భుతమైన ఫ్యూచర్. కాళ్ళ మొక్కలే నేను ఒకటే నువ్వు మట్టి నుంచి వచ్చావు, నేను మట్టి నుంచే వచ్చాను. అలాగే చిరంజీవి అన్న ఈ సినిమాలో ఒక మంచి పాట రాశాడు. గణ గణ గజానన అని చెప్పి ప్రతి సంవత్సరం నీకు మాత్రం అన్నీ పెరుగుతున్నాయి, నీ సౌకర్యాలన్నీ పెరుగుతున్నాయి, నీకు ప్రతిసారి బొమ్మలు సైజులు పెరుగుతూ ఉన్నాయి, కానీ మా జీవితాలు ఇలాగే ఉండిపోయాయి ఏంటి బాబు అని చెప్పి గణేష్ని అడిగాడు. అంత గొప్ప పాట రాశాడు. ఇలాంటి పాటలన్నీ ధనరాజు అంత అద్భుతమైన కాన్సెప్ట్లు మా దగ్గరికి తీసుకొచ్చాడు. అలాగే సంజయ్ మహేష్, ఇతను సిట్టి పుట్టి అని ఒక పాట మీరు ఇందాక చూశారు కదా, ఆ పాట రాసిన అబ్బాయి. పాలమూరు నుంచి, ఒక తెలంగాణ ప్రాంతం నుంచి పెన్ను పట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అవకాశాలు రావట్లేదని మళ్ళీ వెనక్కి పోయాడు. తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చిన కామెంట్ ద్వారా వస్తే, మా ఇండస్ట్రీ అట్లా కాదురా, ప్రతిభ ఉంటే పట్టుకుంటాం మేము, నువ్వు వచ్చేయని చెప్పి నేను మళ్ళీ పిలిచాను. ఇతను ఇప్పుడు చాలా మంచి సినిమాల్లో పాటలు రాస్తున్నాడు. అలాగే మా నిసార్ బాయ్, భైరన్న, నా జిఎంసీలో ఛానల్లో పాటలు చేసి చాలామంది దీంట్లో యాక్ట్ చేశారు. నేను ఇంకెక్కువ టైం తీసుకోను. సో ఈ సినిమా హిట్ ద్వారా ఇంతమంది జీవితాలు బాగుంటాయి. ఏ సినిమా హిట్ అయినా, ఏ శుక్రవారం అయినా అందరి జీవితాలు బాగుంటాయి. సో కాబట్టి మీరు మా అందరికీ జీవితాలు ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా సినిమాను ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. సో జానకి రామ్ గారు ఒక 2 లైన్లు పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఎల్లెళ్ళిపోతున్నావా రాజయ్య, బయలెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అలిగెళ్ళిపోతున్నావా, మీ ఇళ్ళకేమైనా మంచి చెడ్డ చెప్పెళ్ళిపోతున్నావా, మీ పిల్లలకేమైనా దారి తెన్ను చూపించి వెళుతున్నావా, ఎల్లలేక ఎన్నాళ్ళు ఉన్నావా, ఇల్లు నిలిసి బయలెళ్ళిపోతున్నావా, అయ్యా మా అయ్యా నువ్వు రాజీ పడ్డావా, అయ్యా మా అయ్యా నువ్వు రాజీ పడ్డావా, వెళ్ళిపోతున్నావా మా అయ్యా బయలెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అలిగెళ్ళిపోతున్నావా, ఇల్లు నిడిసి పల్లె నిడిసి అలిగెళ్ళిపోతున్నావా. థ్యాంక్ యూ సో మచ్ జానకి రామ్ వన్స్ అగైన్. ఈ మట్టిలో మాణిక్యాన్ని నాకు పరిచయం చేసిన మా గరివిడి లక్ష్మి డైరెక్టర్ గౌరీ నాయుడికి థ్యాంక్ యూ. తను ఉత్తరాంధ్ర స్లాంగ్ నాకు గరివిడి లక్ష్మి సినిమా కోసం నాకు సపోర్ట్గా ఉండడానికి నన్ను తీసుకొచ్చారు. ఈయన వాయిస్ చూసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. దీని క్రెడిట్ అంతా గౌరీ నాయుడికే చెందుతుంది. థ్యాంక్ యూ. అండ్ లిరిసిస్ట్స్ వారిద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రాజ్ నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ నరేంద్ర, డైరెక్టర్. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏజ్ హిత ఈ టీజర్ లాంచ్కి వచ్చేసినటువంటి ప్రేక్షకులకి అండ్ అభిమానులకి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధనరాజ్ లెక్కల గురించి మాట్లాడాడండి. వాళ్ళ దగ్గర చాలా లెక్కలేనన్ని పనులు ఉంటాయి. వీడు నా దగ్గరనే అసిస్టెంట్గా చిన్నప్పుడు అంటే అందరూ అనుకుంటారు ఒక 20 ఏళ్ళు వచ్చినాకనో 18 ఏళ్ళు వచ్చినాకనో అనుకుంటారు. కాదండి, వీడు 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నా దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. అప్పటి నుంచి నాతో పాటే, నాది కూడా జగిత్యాల ప్రాపరు. వద్దురా ఈ సినిమా ఫీల్డ్ చాలా కష్టాలు ఉంటాయి, నేనే ఇప్పటికి ఏం కాలేకపోతున్నా, చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ఇక్కడ మనకు బ్యాక్ బోన్ ఏం లేదు, బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, మనం ఎంతసేపు మనం నమ్ముకొని చేయాల్సి ఉంటుంది, వరకు కష్టం అని చెప్పా. ఆ కష్టాన్ని భరించి ఈరోజు
నేను కూడా నిలబడి చూపిస్తా అని చెప్పి ఏ చికిత్సతో నాకు చూపించిండు. సూపర్, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను సినిమా చూశానండి. సినిమా చూడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డదంటే ఇందులో ఒక పాత్రకి నేను డబ్బింగ్ చెప్పాను, మీ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పానండి. ఆ టైంలో సినిమా మొత్తం నేను చూడడం జరిగింది. చాలా బాగుందండి నిజంగా. ఇక్కడ రాశారు రైతే రాజు అనే కొటేషన్, ఆ కొటేషన్ మీకు ఈ సినిమాలో కనబడుతుందండి. చాలామంది రైతే రాజు అని కొటేషన్ లాగా రాయడం కాకుండా ఈ సినిమాలో సబ్జెక్ట్ ద్వారా మీకు చూపిస్తారండి సినిమాని. చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే చేసి అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కనెక్టివిటీ ఇస్తూ అందరినీ అలరించేలా ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి వీడికి మంచి పేరు రావాలి. అలాగే అంజన్న, గరుడవేగా అంజన్న, అశోక్ అన్న ప్రొడ్యూసర్స్, వీళ్ళకు మంచి డబ్బులు రావాలి. ఈ అంజన్న గురించి చెప్పాలంటే అతను సీనియర్ మోస్ట్. ఇలాంటి ఒక సీనియర్ మోస్ట్ చేతిలో కొత్త డైరెక్టర్ పడితే డెఫినెట్గా వాడికి ఇంకా అనుభవం పెరుగుతుంది తప్ప తగ్గదు. మీరు ఇచ్చిన అనుభవం చాలా ఉంటుంది వాడికి. వాడు ఎప్పటికీ నేను వాడి గుండెల్లో నేను పదిలంగా దాచుకుంటాడు. అండ్ హీరో హీరోయిన్ వీళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అందులో నటించినటువంటి అజయ్, తమ్ముడు అజయ్ మా జగిత్యాల ప్రాంతవాసుడే. ఈ అబ్బాయి కూడా మా అవినాష్ తమ్ముడు. చాలా కష్టపడి అన్నయ్య పేరుతో కాకుండా నాకంటూ ఒక సొంత పేరు ఉండాలని చెప్పి కష్టపడుతుండే అజయ్. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తన యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశాలు పొందుతూ మంచి స్టేజ్కి వస్తున్నాడు. ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలో కనబడతాడు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అజయ్. అండ్ చరణ్ అన్న, చరణ్ అర్జున్ మై బ్రదర్. అన్నకు నాకు చాలా అనుబంధం ఉంది. మా ఇద్దరం కలిసి వర్క్ చేయలేకపోవచ్చు, కానీ మా ఇద్దరి యొక్క ఎమోషన్స్ కానీ ఆ ఎథిక్స్ కానీ కొంచెం షేరింగ్ ఉంటే కొంచెం మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. చాలా బాగున్నాయి అన్న సాంగ్స్, చాలా అద్భుతంగా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మా తమ్ముడికి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ప్రభాకర్ గారు, మీతోటి మా అనుబంధం, మీరు రామదాస్ సీరియల్ చేశారు కదండి దూరదర్శన్లో. ఆ సీరియల్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఆ సీరియల్కి నేను ఓయూ క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు క్యాంపస్ కూడా వచ్చేవారు. కాసల శ్యామ్ ఎదురు రూమ్మేట్స్ అండి. నేను థియేటర్ ఆర్ట్స్ చేసిన, శ్యామ్ వచ్చేసి ఎంఏ ఫోక్ ఆర్ట్స్ చేసిండండి. సార్ అది అన్న 70s కదా సీరియల్ చేసినది, 1970లో అనుకుంటాను, 1970లో చేశాను అనుకుంటా. భక్త రామదాసు సీరియల్ దూరదర్శన్లో చూసిన తర్వాతనే నాగార్జున గారికి అండ్ రాఘవేంద్రరావు గారికి ఆ సినిమా చెయ్యాలనే ఐడియా వచ్చిందిరా. అది నేను చేసింది. అది అయినా నువ్వు అలాంటి ఎందుకు చూస్తావురా? నీకు ఎలా తెలుస్తుంది? వీళ్ళందరూ సాంప్రదాయబద్ధంగా చూస్తారు కాబట్టి ఆయన నువ్వు ఎందుకు చూస్తావు? జంజీ అన్న, నీకు భక్త రామదాస్ అంటే తెలుసా? ఏంటి జంజీ కాదు గంజీ అంటారా? నువ్వు జంజీ కాదు. మా అన్న గురించి చెప్పాలి. మా జైత్యాల వాసి చాలా టాలెంటెడ్. మీకు అసలు ఫోక్ సాంగ్స్ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి, కానీ అసలు ఈ సోషల్ మీడియా లేక ముందు ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసింది మా జైత్యాల జిల్లాలో మా రాజనరేంద్ర అన్న. పేరుగల్ల పెద్దిరెడ్డి, నాకు అది పాడనీకి వస్తలేదు, పాడితే సింగర్ అయ్యేవాడిని, కానీ ఆ సాంగ్ లో కూడా ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. మంచి ఆర్టిస్ట్. అండ్ అన్న డైరెక్షన్ లో ఒక సినిమా చేశాను, అది రిలీజ్ అవ్వాల్సింది, కానీ బట్ త్వరలో మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. అవుతుంది ఖచ్చితంగా. సెన్సార్ అయిపోయింది. నేను ఆల్రెడీ 3 సినిమాలు చేశానండి. శ్రీహరి గారితో సినిమా చేశాను, జాబిల్లి కోసం ఆకాశం వల్లే. తర్వాత మొన్న కలివివనం అనే సినిమా ఒకటి చేశానండి, ఎన్విరాన్మెంట్ బేస్డ్. నాగదుర్గని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది. ఇప్పుడు ఇంకో సినిమా కూడా ప్లాన్ జరుగుతుంది. ఒక 2 monthsలో మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా మీద ఉండాలి. ఇలాంటి చిన్న సినిమాలను కంపల్సరీ మీరు సపోర్ట్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అనుకున్నాను. నేను ఇవన్నీ కాదు కానీ ఒక్క విషయం చెప్పాలి సార్. సినిమా తీయడం అయిపోయింది, సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయింది, అన్ని రకాలుగా బిజినెస్లు మీరు చేసి ఉన్నారు, సూపర్. ప్రొడ్యూసర్స్కి చెప్పేది, కానీ మీ బాధ్యత ఇప్పటికే అయిపోయింది అనుకోకండి. దయచేసి సినిమా బ్రతకాలంటే ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్.
సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీ బాధ్యత అయిపోయింది అనుకోకుండా ఒక మంచి సినిమా బతుకుతుందండి. సినిమా మేము తీసిన మనకు తెలుసు, కొంతమందికి తెలుసు, ఈ మీడియా ద్వారా ఇంకొంతమందికి తెలుస్తుంది. కానీ అందరికీ తెలవాలంటే మీరు అందరికి తెలిసేటట్టు చేయాలి. మనుషులు గజనీ లాంటి వాళ్ళండి, ఈ క్షణం నుంచి నెక్స్ట్ క్షణాన్ని మర్చిపోతారు. అలాంటి వాళ్ళకు మన సినిమా ఉందని చెప్పి ప్రతి పేపర్ చూసినా, ఇన్స్టా చూసినా, ఏం చూసినా మన సినిమా కనబడాలి. కనబడితేనే వాడు సినిమాకి వస్తాడు, ప్రేక్షకుడు సినిమాకి వస్తాడు. దయచేసి ప్రమోషన్లో తగ్గకుండా చేయండి సార్. సినిమాలో తగ్గకుండా చేశారు, అలాగే ప్రమోషన్లో కూడా తగ్గకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ మల్లాల గారిని వేదిక మీదకి రావాలి.